క్వశ్చన్ అడుగుతున్నానని ఏమనుకోవద్దు. గౌతు లచ్చన్న గారంటే నాకు అభిమానం. యావత్ జిల్లా మొత్తానికి సర్దార్ గౌతు లచ్చన్న గారంటే ఎనలేని అభిమానం. అది ఎవరడిగినా ధృవీకరించాల్సిన పరిస్థితి. అయితే మీ ఇంటి పేరు విషయంలో ఆయన పదే పదే అనేక రకాల ఆరోపణలు గానీ, మీడియాలో గానీ గౌతు శిరీష కాదు యార్లగడ్డ శిరీష, ఎర్రగడ్డ శిరీష అని కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. సారీ, ఆయన బుద్ధే పశువు బుద్ధి అన్నాను కదండి. గౌతు శిరీష అన్న అమ్మాయి గౌతు శివాజీ గారి కూతురే, గౌతు లచ్చన్న గారి మనవరాలే. నన్ను అడిగిన ప్రశ్న వైఎస్ షర్మిల గారిని ఎందుకు అడగట్లేదు? నన్ను అడిగిన ప్రశ్న కల్వకుంట్ల కవిత గారిని ఎందుకు అడగట్లేదు? ఇదే జిల్లాలో పాలకొండ నుంచి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కళావతి గారిని ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే అక్కడ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు మనుషులుగా కాస్త విలువలతో మర్యాదలతో ఉండేవాళ్ళు కాబట్టి, ఇక్కడ గాలివాటంకి కొట్టుకొచ్చిన ఒక పశువు కాబట్టి నా ఇంటి పేరు నీకైతే ఏమయ్యా, నేనే చెప్తున్నాను, గౌతు గాలి ఆడబిడ్డని, యార్లగడ్డ వారి కోడల్ని. నా ఇంటి పేరు గౌతు పెట్టుకుంటే నీకేంటి? రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా? మార్చుకున్న వాళ్ళ, మార్చుకోలేని వాళ్ళందరికీ ఏమైనా ఉరి తీస్తున్నారా? అంటే పనికి మాలిన, అంటే కొండను తవ్వి వెంట్రుకను పట్టే వాళ్ళు ఉంటారు చూడండి. గౌతు శిరీష ఇస్ లైక్ ఏ వైట్ పేపర్ అనడానికి ఏమీ లేదు. ఆమె చరిత్రకు ఎక్కడ మకిలి అంటించడానికి లేదు. ఆమె తండ్రి 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కనీసం ఈరోజు ఆయన ప్రత్యర్థుల చేత 2 చేత దండం పెట్టించుకునే వ్యక్తి, ఎటువంటి మచ్చ మరకలు లేని వ్యక్తిగా రాజకీయ జీవితం నుంచి ఆయన రిటైర్ అయ్యారు. ఆఖరికి గౌతు శివాజీ గారు ఏ ప్లేస్ లో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు? ఆ పలాసలో. మాకు సోంపేటలో ఇల్లుంది, అయినా ఇక్కడ లోకల్ గా ఉండట్లేదని ఇక్కడ ఇల్లు ఎతికితే నాకు ఇల్లు దొరకనీయకుండా నువ్వు చేసావన్న సంగతి నేను చెప్పక్కల్లా. పలాసలో, జిల్లాలో, రాష్ట్రం అంతా తెలుసు నీ పశువు బుద్ధులు. ఈరోజు నువ్వు చేసిన దానికి ఏమైంది? నేను ఇక్కడ ఒక సొంతంగా ఇల్లు కట్టుకోగలిగాను అంటే నువ్వు చేసే ప్రతి చెత్త పని నన్ను ఒక అడుగు ముందుకు వేయనిస్తుంది, నన్ను ఒక అడుగు పైకి పెరగనిస్తుంది. అప్పలరాజు, మరీ చెప్తున్నా, నీలాంటి వ్యక్తి రాజకీయాల్లోనే కాదు, సమాజంలో మనుషుల మధ్య మనిషిగా బ్రతకడానికి కూడా నీకు ఎటువంటి అర్హత లేదు. అది నువ్వు 5 సంవత్సరాల్లో నిరూపించుకున్నావు. మొత్తానికి 2024 ఎన్నికలకు టైం దగ్గర పడుతుంది. మరొక 50 రోజుల లోపలే ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓటమికి ఏమి కనుక్కున్నారు? ఈ ఎన్నికలకు ఎలా రెక్టిఫై ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు ఫైనల్ గా? ప్రశాంత్ గారు, రాష్ట్రంలో 151 దీంట్లోని ఎన్నికలు తెలుగుదేశం ఓడిపోయింది. కొత్తొక వింత పాతక మోత అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధపు మాటలు నమ్మిన టీచర్లకి, అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి, రైతులకి, ఉద్యోగస్తులకి, మామూలు ప్రజలకి ఈ 5 సంవత్సరాలు చెంప దెబ్బ, చెప్పు దెబ్బ, అన్ని దెబ్బలు ఎలా తరిగాయో మీకు తెలుసు. పలాసలో కూడా ఈ అప్పలరాజు అనే పశువుల శాఖ మంత్రి గారు నా భర్త కులాన్ని, నన్ను, ముఖ్యంగా వారసత్వాన్ని తీసుకొచ్చారు. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇద్దామని ప్రజలు అనుకొని ఈరోజు 2 చేతులతో చెంపలు పగలగొట్టుకుంటున్నారో, అప్పలరాజు యువకుడు, డాక్టరు, కష్టం సుఖం తెలిసిన వ్యక్తి, ఎప్పుడు గౌతు కుటుంబమేనా అని తెలుసుకున్న, వేసి గెలిపించుకున్న పలాస ప్రజలకు కూడా అంతకన్నా నీచమైన అనుభవమే ఎదురైంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఏంటో 5 సంవత్సరాలు ప్రజలకు తెలిసింది. అమ్మ లేకపోతేనే కదా అమ్మ అవసరం తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూర్చోపెట్టి ఎటువంటి ధరలు పెంచకుండా, పన్నులు వేయకుండా, రాష్ట్రంలో పోలవరం కంటికి కనిపించేలాగా చూశారు. అమరావతి సాక్షాత్కరిస్తే 5 సంవత్సరాలు చెత్త పన్నులతోని మాట్లాడితేనే ఎక్కడండి పోలవరంలో ఒక ఇటుకేశారా? అమరావతిని నాశనం చేశారు కదా. కనీసం రైతులకి ఏ ప్రాంతంలోనైనా 3 ప్రాంతాల్లో, ఆంధ్ర అని, కోస్తా అని, అటు రాయలసీమని 3 ప్రాంతాల్లో కూడా కనీసం ఎక్కడైనా ఒక్క మంచినీటి ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టుకి ఏమన్నా కనీసం ఒక శంకుస్థాపన చేశారా? ఏమంటే పనికి మాలిన పనులు. 13 జిల్లాలకి చేయడానికి దిక్కు లేదు, 26 జిల్లాలంట. పేర్లు చెప్పమనండి. ఒక్క ఎయిర్పోర్ట్లకి కనీసం ముందుకు తీసుకెళ్లి దిక్కు లేదు, 26 ఎయిర్పోర్ట్లంట, నౌకాశ్రయాలంట. మనిషికి కావలసిన నీరు, శుభ్రమైన నీరు, శుభ్రమైన రోడ్లు, ఎటువంటి ఇబ్బంది లేని శానిటేషన్ ఇవ్వగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అవేమీ లేకుండా కళలు చూపిస్తున్నారు. కానీ ఈరోజు అత్యంత భయంకరమైన పరిస్థితి ఏంటంటే 100కి 95% మీడియాలో అమ్ముడుపోయిన సోల్డ్ మీడియాలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అభివృద్ధి, మీరు అడిగిన అప్పలరాజు గారు చెప్తున్న అభివృద్ధి పేపర్లలోని, వీడియోలలోని ఉంటాయి తప్పితే కంటికి కనిపించవు. హాస్పిటల్ అనే ఒక్క దాన్ని చూపిస్తూ ముందు వెనకాల పైన కింద ఎన్ని మాట్లాడుతున్నావయ్యా? మరి ఈ లెక్కని 30 సంవత్సరాలు నువ్వు తిరిగిన రోడ్లు, నువ్వు చదువుకున్న కాలేజీలు, స్కూళ్ళు, నీ తల్లి తండ్రి అక్కడ పట్టుకుంటున్న మీ దేవనల్తాడులో ఉన్న అభివృద్ధి, ఇవన్నీ ఎవరు చేశారు? నువ్వు రాకముందేమన్నా నీ పార్టీ ఉందా, లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ
30 సంవత్సరాలుగా మంత్రి పదవులు లేకపోయినా కూడా ఒక డబ్బా సింగ్, ఒక దామోదర్ సాగర్, ఒక కలిందల్ ప్రాజెక్ట్ కానీ, ఒక వరహాల గడ్డ కానీ, నువ్వల్ రేవ్ వంతెన కానీ, నువ్వల్ రేవ్ వంతెనకి కనీసం ప్రొసీడింగ్స్ పూర్తి చేయించలేను నువ్వు ఒక మంత్రివి. ఎంతసేపు ఒక నలుగురిని ఆ వెనకాల ఇంకొక 40 మంది దొంగల ముఠాన్ని పెట్టుకొని పలాస ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, మామూలు వాళ్ళని చీల్చి చెండాడి ఇక్కడ కబ్జాలతో పలాసాని నాశనం చేసి భయపెట్టడం తప్పితే, రేపు ఒక్కసారి 48 రోజుల్లో నీ తాలూకా అధికారం పోయిన రోజు ఈ రోజు ఓడిపోయాను, మా పార్టీ అధికారంలో లేదు, ధైర్యంగా ఇదే పలాసలో తిరుగుతున్నాను. ఎందుకంటే నా తండ్రి నిజాయితీ, నా కుటుంబ నిజాయితీ నాకు ఈరోజు కాపాడుతుంది. ఓడిన మరుక్షణం అప్పలరాజు నువ్వు ఆంధ్రలో కాదు కదా, భారతదేశంలో కూడా ఉండవు. నువ్వు చేసిన తప్పులు అన్ని నీ వెనకాల పడతాయి, డెఫినెట్ గా చెప్తున్నాను. వచ్చే ఎన్నికలకు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇది సిక్కోలు ఫైర్ బ్రాండ్, సిక్కోలు శివంగి. ఏదైతే ఇంటర్వ్యూలో కూడా అందరికీ స్పష్టమైపోతుంది, ఏదైతే ఆల్రెడీ పలాసలో సైలెంట్ రెవల్యూషన్ ప్రారంభమైందని, మరికొద్ది రోజుల్లోనే అది తేటతెల్లమవుతుందని గౌతు శిరీష చెప్తున్నారు. ఇంకోవైపు పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమని, క్లీన్ వైట్ పేపర్ గౌతు శిరీష అనే భవిష్యత్తులో ఇది గుర్తించిన పలాస నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా పలాసలో తెదేపాక పట్టం కట్టబోతున్నారని గౌతు శిరీష స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.